ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉంటూ కోవూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పంచాడు వద్ద నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి గొట్టిపాటి రవిని విద్యుత్ శాఖ మంత్రిగా ఇవ్వడం చంద్రబాబుకు గొట్టిపాటిపై ఉన్న నమ్మకమని చెప్పారు. విద్యుత్ అనేది ప్రతి ఇంటికి అవసరమని తెలిపారు. సబ్ స్టేషన్లు 2 ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం. ఒకటి చెప్పాలంటే 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి. అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు. అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం. సబ్ స్టేషన్లో ఇచ్చారు. 132 kV ఇది కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి చూస్తారు. అంటే మీ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటుంది. ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం, ఆ తర్వాతనే ఇల్లు నేను. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా, మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు. ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవూరులో జాగ్రత్తగా పెట్టుకోండి. అంతకంటే చెప్పేది కూడా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావడం, స్పెషల్గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.